హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే వస్తున్నారండి. సో ఇళ్ళకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఇవైతే ఈ ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో మీకు ఎందుకు వస్తున్నారు, ఏ సర్వే నిమిత్తం వస్తున్నారు అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సర్వే అయితే నిర్వహించబోతున్నారు. ఈ సర్వే కారణంగా మనకు ప్రతి ఒక్కరి ఇంటికి, అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఇల్లు ఉన్నాయో రేషన్ కార్డులు కలిగి ఉండి, సో ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారండి. ఈ సర్వే పేరు వచ్చేసి మనకు P4 సర్వే విధానం అండి. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, సో ఏ కారణంగా చేస్తున్నారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ P4 సర్వే ఎందుకు చేస్తున్నారంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే మనకు సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా ఎన్నికల ముందు. సో ఈ సూపర్ 6 హామీల ప్రకారం ఏంటంటే, ఈ P4 సర్వే నిమిత్తం ఏంటంటే ఎవరు పేదవారు ఉన్నారు, ఎవరు ధనికులు ఉన్నారని చెప్పేసి ఈ P4 సర్వే ద్వారా అయితే గుర్తిస్తారు. అసలు ఈ P4 సర్వే ద్వారా మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్లకు వచ్చి ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటని చూసుకున్నట్లయితే, ఈ P4 సర్వే నిమిత్తం మనకు గ్రామ మరియు వార్డు సచివాలయం నుండి ఒక అధికారి మీ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఆ అధికారి వచ్చిన తర్వాత మీ యొక్క లిస్ట్లో ఏదైతే పేరు ఉందో, అంటే మీ పేరు ఆల్రెడీ తన దగ్గర లిస్ట్లో ఉంటుంది. అంటే ఇంతమంది ఒక సచివాలయానికి క్లస్టర్లో ఇంతమంది అయితే ఉంటారు కదా. సో ఆ క్లస్టర్కి సంబంధించి పేర్లు వైజ్గా మీ ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. మీరు వెళ్ళి తప్పనిసరిగా అతను అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, మీ ఇంట్లో ఏసీ ఉందా, ఉన్నట్లయితే ఉంది అనండి, లేదంటే కనుక లేదు అనండి. ఒకవేళ ఉన్నా కానీ లేదు అన్నారనుకోండి, అది మళ్ళీ వాళ్ళు తెలుస్తుంది. మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. అలాగే మీ ఇంట్లో ఎయిర్ కూలర్ ఉందా, అలాగే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, మీ ఇంట్లో టీవీ ఉందా, సో ఇది మీ సొంత ఇల్లా, లేదంటే కనుక బాడుగిల్లా, మీ పేరు పైన ఏదైనా హౌస్ ఉందా లేదా అని చెప్పేసి మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ చెప్పిన తర్వాత మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేసుకుంటారండి. సో క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి నెంబర్ అడుగుతారు. సో ఆ నెంబర్ చెప్పిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారండి. సో దీని ద్వారా ఏంటంటే మీరు పేదవారా లేదంటే కనుక ధనికులా, సో మిడిల్ క్లాసా, హై క్లాసా, లో క్లాసా అనేది ఇది గుర్తించడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ P4 సర్వే విధానాన్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకునే మనకు ఏదైతే సూపర్ 6 స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అనేది ఇస్తామని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.